ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము జీవప్రదమైన నీతి అనే అంశాన్ని ధ్యానిద్దాం. అయితే చిన్న ప్రార్థనతో మనము మన కార్యక్రమంలోనికి ముందుకు వెళదాం. అందరూ ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, కృతజ్ఞతలు తండ్రి. సమస్త జ్ఞానమునకు మూలమైన తండ్రి, మాకు కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి తండ్రి. నాయనా, సొంత మాటలు కాకుండా, సొంత జ్ఞానము కాకుండా మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. నాయనా, మా జీవితాలలో మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి మా హృదయాలను, మా మనస్సులను తెప్పరిలా చేయమని మీ కృపలో మమ్మును దీవించి ఆశీర్వదించి మమ్మును భద్రపరచుమని ఈ చిన్న మనవి ఆలకించి అంగీకరించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. జీవప్రదమైన నీతి, ఇది ఈరోజు మన ధ్యానాంశము. ఈ వాక్యాన్ని మనము, ఈ వర్డ్ని, ఈ అంశాన్ని రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్న వర్డ్ ఈ యొక్క జీవప్రదమైన నీతి అనేది. అయితే జీవప్రదమైన నీతి అని అంటే ఏంటండి? జీవప్రదమైన నీతి అని అనగా జీవమును ప్రాప్తింపచేయు నీతి. నీతి అని అంటే ఏంటండి? నీతి అనగానే మనకు టక్మని గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? నమ్మకం, విశ్వాసం. నమ్మడం, విశ్వసించడం, నమ్మి విశ్వసించిన దానిని మన జీవితంలో అవలంబించటం, ఆచరించటం. ఆ యొక్క నీతి అనేది మనలో కార్యరూపం దాల్చడం. దానిని దేవుడు గొప్ప సంపదగా తన యొక్క కృపతో మనకి అనుగ్రహించడం జరిగింది. అయితే ఇలాంటి నీతి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి? ఎవరి దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే, లేఖనాల ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనకి బైబిల్లో దొరుకుతుంది. బైబిల్ దేవుని దగ్గర దొరుకుతుంది. బైబిల్లో ఉన్న దేవుని దగ్గర దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలని ఆలోచించాలి. అందుకే లేఖనాలని చదువుకుని అందులో ఉన్న నీతిని మనము సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న వారే క్రైస్తవులు. అంటే జీవములోనికి నడిపించి రక్షణనిచ్చే నీతి ఒక క్రైస్తవుని దగ్గర మాత్రమే ఉంటుంది. ఎవరైనా సరే, ఈ భూమి పైన పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ నీతిని సంపాదించుకోవాలి అని అంటే గనక ఒక క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఈ నీతిని సంపాదించుకోగలరు. ఒక క్రైస్తవుడు క్రీస్తు ప్రభువారి నుండి సంపాదించుకున్న అత్యంత అమూల్యమైన, అపారమైన సంపద ఈ జీవప్రదమైన నీతి. క్రైస్తవుని దగ్గర మాత్రమే ఉండే నీతి ఇది. లోక సంబంధమైన నీతి కూడా ఉంది. లోక సంబంధమైన నీతి ఏంటి? ప్రేమించలేరు, క్షమించలేరు. అలాగే కొడితే కొట్టడం, తిడితే తిట్టడం, హింసించడం, అలాగే ఇంకా అవసరమైతే చంపేయడం. ఇది లోక సంబంధమైన నీతి. ఇది నీతి ఎలా అవుతుంది కదా? ఇది నీతి ఎలా అవుతుంది? వారి దృష్టిలో అది నీతి. ఎలా అంటే నీతికి ఆధారం లేదు వాళ్ళకి. ఎవరైతే అలాంటి నీతిని ఫాలో అవుతున్నారో ఆ నీతికి అసలు ఆధారం లేదు. అది నీతి కాదనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోలేరు. తిడితే తిడతాం, కొడితే కొట్టడం, వెంటనే పగ తీర్చుకోవడం, హింసించడం, లేనిపోని నిందలు మోపి హృదయాన్ని హింసించడం, మానసికంగా హింసించడం, అవసరమైతే చంపేయడం. ఇంకా చూడండి, మతం పేరుతో చాలామంది భయంకరమైన దూషణ మాటలు, భయంకరమైన తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వారు ఏమనుకుంటున్నారు? వారి యొక్క మతాన్ని రక్షించుకోవడానికి, వారి యొక్క మతాన్ని కాపాడుకోవడానికి, దాని యొక్క ఉనికిని అలా నిలబెట్టుకోవడానికి మేము పోరాడుతున్నాం, ఇది మా యొక్క నీతి అని అనుకుంటున్నారు. అది లోక సంబంధమైన నీతి. అది లోక సంబంధి యొక్క నీతి. ఎవరు ఈ లోక సంబంధి? ఎవరు? అపవాది, సాతాను. ఒకవేళ క్షమించలేకపోతూ, ప్రేమించలేకపోతూ, శత్రువుని చూసినప్పుడు వారిని ఫేస్ చేయలేకపోతూ ఉంటే, నీలో ఎవరి నీతి నెరవేరుతుందో, ఎవరి నీతిని నీవు నెరవేర్చుతున్నావో, లేకపోతే మనం నెరవేర్చుతున్నామో, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒక క్రైస్తవునిలో ఉండే నీతి ఏంటండి? జీవములోనికి నడిపించే జీవప్రదమైన నీతి.
ఆ నీతి క్షమించగలదు, ఆ నీతి ప్రేమించగలదు, ఆ నీతి ఆదరించే హక్కును చేర్చుకోగలదు. చేర్చుకోలేదా యేసుక్రీస్తు ప్రభువారు? మహాపరిశుద్ధుడు, వసింప సఖ్యమ కాని తేజస్సులో ఉండే దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు. అలాంటి దేవుడు తండ్రి యొక్క ప్రియ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చి మన యొక్క పాప భారాన్ని సహించలేదా, భరించలేదా, మనల్ని క్షమించలేదా, మనల్ని హక్కున చేర్చుకోలేదా, మనల్ని ఆదరించలేదా, మనల్ని ధైర్యపరచలేదా? మరి క్రీస్తు ప్రభువారిలోకి మారి ఆ యొక్క నీతిని, ఆయన నుంచి సంపాదించుకున్న ఆ జీవప్రదమైన నీతిని ఎలా కనపరచాలి? క్రియల రూపంలో ప్రేమ, క్షమాపణ, దయ, జాలి, కనికరం, ఆత్మఫలాలు, ఈ మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఆ యొక్క విజ్ఞత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి సంపాదించుకున్న ఆ నీతి, ఆ లక్షణాలలో నుంచి. అది ఎవరు అనుగ్రహించారు? దేవుని యొక్క కృపాదానము అది మనకి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనలో ఏ నీతి నెరవేరుతుంది? మనం క్రైస్తవులం అయినప్పటికీ లోక సంబంధమైన నీతిని నెరవేర్చేవారిగా ఉన్నామా? మనల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ నీతి రక్షణలోనికి, రక్షణ నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. కనుక ఈ నీతికి ఆధారమైన క్రీస్తు ప్రభువారు మనకి ఆధారం గనుక ఆయన నుంచి నేర్చుకున్న, ఆయన నుంచి సంపాదించుకున్న ఈ యొక్క నీతిని క్రియల రూపంలో మనము కనపరచవలసిన వారిమై ఉన్నాం. దీనిని మనము మర్చిపోకూడదు. ప్రతి క్షణం మన యొక్క ఆలోచనలలో ఈ విషయాలన్నీ కూడా మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతడు దేవుని స్నేహితుడని ఆయనకి పేరు కలిగెను. ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని రాస్తూ ఏ విషయాన్ని కోట్ చేస్తున్నారంటే, ఆదికాండము 22వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు అబ్రహాముని పరిశీలించెను, పరిశోధించెను. శోధన కాదండోయ్, శోధన వేరు, శోధకుడు వేరు, దేవుడు వేరు. దేవుడు చేసే మేలులు వేరు, దేవుడు చేసే అద్భుతాలు వేరు మన పట్ల. కనుక శోధకుడు శోధిస్తాడు, ఆ భారాన్ని మన మీద పెట్టి మనల్ని కృంగదీస్తాడు, డిప్రెషన్లోకి నెట్టేస్తాడు, ఆ భారం మన మీద నుంచి తొలగించడు. అది శోధకుని యొక్క లక్షణం. కానీ మన తండ్రి అయితే, మన ప్రభు అయితే మనల్ని పరిశోధించే సమయం వచ్చినప్పుడు, మనల్ని పరిశీలన చేసే సమయం వచ్చినప్పుడు ఆయన మనకి తోడుగా నిలిచి మనల్ని ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు, సహాయం కూడా చేస్తారు. అది మన దేవుడు. అది ఒక క్రైస్తవునికి దక్కిన అత్యంత అమూల్యమైన భాగ్యం. శ్రమలో ఎవరైనా తోడుంటారా? శ్రమలో కూడా తోడై ఉండి మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే మన దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. అలాంటి దేవుడు అబ్రహాముని పరిశోధన చేస్తున్నారు. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా, ఒక్కడైయున్న కుమారుడు అనగా, చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకును. చూసారండి, ప్రేమించే ఇస్సాకును. అబ్రహాము లేక పుట్టిన కుమారుడంటే అబ్రహాము హృదయంలో ఎంత ప్రేమ ఉందో. దేవుడు నీకిష్టమైన విషయాన్ని, నీవు అతిగా ఆశపడే విషయాన్ని, అది ఏదైనా కానివ్వండి, అది దేవుని కొరకు విడిచిపెట్టగలవా? దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలవా? దేవుడు ఎప్పుడైనా నిన్ను పరిశీలిస్తే నీవు గెలవాలి. చూడండి, అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసం. అయితే అబ్రహాముని దేవుని యొక్క దూత అడుగుతూ ఉన్నారు, అబ్రహామా, మోరియా దేశంలో నేను చూపించబోవు పర్వతం దగ్గరికి వెళ్ళి నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించుము అని చెప్పినప్పుడు, తర్వాత చూడండి 3వ వచనం మనం చదువుదాం. 22వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. నెక్స్ట్ తెల్లవారగానే, నైటు ఈ కళ వచ్చింది, లేకపోతే ఈ దర్శనం వచ్చింది, తెల్లవారగానే
అబ్రహాము గారు బయలుదేరారండి. 4వ వచనాన్ని చూడండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచెను. చూసారా ఎన్ని రోజులు ప్రయాణం అయ్యిందండి దేవుడు చూపించిన ఆ దేశానికి లేదా ఆ యొక్క స్థలానికి చేరుకోవడానికి? 3 days టైం పట్టింది. ఈ 3 daysలో కూడా ఎక్కడ ఏ క్షణములోనూ కూడా అబ్రహాం యొక్క విశ్వాసం, దేవుని పైన ఆయనకున్న నమ్మకం, ప్రేమ చెక్కు చెదరలేదు. చక్కగా ప్రయాణం చేసుకుంటూ ఆయన వెళ్ళాడు. అంత దూరం వెళ్ళి అర్పించు అని దేవుడు ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమైందా మీకు? అంత దూరం వెళ్ళాల్సిన అవసరము ఆయనకి లేదు. అక్కడే మంచి బలిపీఠం కట్టి నీ కుమారుని నాకు అర్పించు అని చెప్పొచ్చు. కానీ 3 days ఆయన పరిశోధించబడ్డాడు. ఆయన హృదయంలో ఎక్కడ కూడా దేవునికి లోపము కానరాలేదు. చక్కగా ప్రయాణం చేశాడు. దూరం నుంచి దేవుడు చూపించిన ఆ స్థలాన్ని చూచి తన పనివారిని అక్కడ ఉండమని చెప్పి ఆ కుమారుడి పైన కట్టెలు పెట్టి ఆ కుమారుడిని తీసుకుని ఈయన అబ్రహాము గారు కత్తిని నిప్పును పట్టుకుని బయలుదేరి ఆ యొక్క ప్లేస్కి చేరుకున్నారు. 9వ వచనం మనం చదువుకుందాము. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి. ఈ పదం ఎందుకు వాడుంటారండి? ఆలోచించండి. చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన పెట్టెను. కట్టెలు ఎలా పేర్చాడండి? 3 days జర్నీ తర్వాత, 3 days ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము దేవుని యొక్క పని పట్ల, దేవుడు తనని కోరిన ఆ యొక్క కోరిక పట్ల అబ్రహాము శ్రద్ధ కలిగి అది దేవునికి సమర్పించే ఆ యొక్క బలియాగము కాబట్టి చక్కగా పేర్చాడంటండి కట్టెలు. అదే మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే మనం 1 రోజు 2 రోజులకే అల్లాడిపోతాం. మనమైతే పారిపోతాం. మన మనసు అయితే రకరకాల ఆలోచనలతో నిండిపోయి దేవునికి విరుద్ధంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. విశ్వాసం అండి, నమ్మకం, నీతి హృదయంలో దాచుకుంటే, దేవుని యొక్క నీతిని హృదయంలో దాచుకుంటే, వాక్యాన్ని దాచుకుంటే అది మన జీవితంలో అవలంబిస్తే మనం అలాగా మారిపోతాము. దేవుని కంటే ఏది మనకి ఎక్కువగా కనిపించదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కంటే, వాక్యానుసారంగా ప్రవర్తించటం కంటే మనకి ఏది కూడా ఎక్కువగా కనిపించదు. చూసారా అబ్రహాము గారు అంత 3 days జర్నీ చేసిన తర్వాత, ఆ ప్లేస్ని చూసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూడండి దహన బలి కొరకు కట్టెలు ఎలా పేర్చాడు. విశ్వాసం అండి, అదే విశ్వాసం. అదే దేవుడు పరిశీలించే మన యొక్క తీరుతెన్నులు, అంతే కదా, మన తీరు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది దేవుడు మనల్ని పరిశీలన చేస్తారు. అంతే. దేవుడు మనల నుంచి ఏం కోరుకుంటారండి? ఆయనకి కావలసింది మన నుంచి ఆయనకి ఏమన్నా కావాలి అని అనుకుంటే అది మన యొక్క హృదయం మాత్రమే. హృదయంలో జరిగే ప్రతి విషయంలోనూ మొదటి స్థానం ఆయనకు కావాలి. అదే ఆయన మనల నుంచి కోరుకునేది. చూసారా అబ్రహాము ఎప్పుడైతే అలా కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి పరుండబెట్టి ఎప్పుడైతే కత్తి పట్టుకున్నాడో అర్పించేశాడు. తన హృదయంలో బలి ఇచ్చేశాడు దేవునికి, మనసులో అర్పించేశాడు తన కుమారుణ్ణి దేవునికి బలిగా. ఎప్పుడైతే అబ్రహాము గారు తన హృదయంలో తన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించేయడం జరిగిందో వెంటనే యెహోవా దేవుని యొక్క రక్షణ హస్తము. ఎవరండి ఈ రక్షణ హస్తము? ఈ రక్షణ హస్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఈ రక్షణ హస్తం? ఏ దేవుని యొక్క దూత అక్కడి నుంచి అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడిని ఏమీ చేయకు. చూసారా ఆయనకి కావాలా? వీళ్ళు అవసరం లేదు, ఆయనకి వద్దు, ఏమీ వద్దు ఆయనకి. ఆయనకి కావలసింది ప్రథమ స్థానం. నీ హృదయంలో ఆయనకి ప్రథమ స్థానం, నీ మనస్సులో ఆయనకి ప్రథమ స్థానం, నీ ఆలోచనలలో ఆయనకి ప్రథమ స్థానం. నీవు ప్రవర్తించే తీరు తెన్నుల్లో ఆయన యొక్క నీతిని ప్రవహింపచేయటం, ప్రచురించటం, నీవు ఒక మాదిరిగా జీవించటం, అది దేవుడు విశ్వాసి నుంచి కోరుకునేది. వెంటనే ఆ చిన్నవాని మీద చేయి వేయకమని దేవుడు ఇస్సాకుని రక్షించాడండి. దేవుడు అంటే దేవుని యొక్క దూత.
ఆ దూత ఎవరు? దేవుని యొక్క వాక్యం అబ్రహాం గారికి ప్రత్యక్షమై నేను నిన్ను దీవించి ఆశీర్వదించేదను అని చెప్పినప్పుడు అబ్రహాం గారు నన్ను దీవించిన ఆశీర్వదించిన నాకేమిచ్చినను ఏమి ప్రయోజనము ప్రభువా, నేను సంతానము లేనివాడను కదా, ఎలియేజరే నా ఇంటికి వారసుడు కదా అని అన్నప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం చూసినట్లయితే ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహాముకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పింది. యెహోవా వాక్యముగా పనిచేసింది ఎవరు? యెహోవా యొక్క వాక్కుగా పనిచేసింది ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరి దేవుడు? ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారి అయి మన మధ్య నివసించెను. మన ప్రభు అయిన క్రీస్తు. దేవుని యొక్క నీతిని ఈ లోకంలో స్థాపించింది క్రీస్తు ప్రభువారు. ఆ నీతిని క్రీస్తు ప్రభువారి ద్వారా సంపాదించుకొని మనము జీవములోనికి ప్రవేశించాలని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అంటే మనకి దేవుని మాటను విని లోబడి నమ్మి విశ్వసించిన దానిని పాటించడం ద్వారా మనకేం కలుగుతుంది? నీతి. ఆ నీతి మనలను రక్షిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ రక్షణ ద్వారా మనకి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. అందుకే ఆ నీతి జీవప్రదమైన నీతి, జీవమును ప్రాప్తింపచేయు నీతి. ఆ నీతికి ఆధారం ఎవరండి? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు తప్ప నీతికి ఆధారం అనేది ఈ భూమిపైన లేదు. ఈ భూమిపైనే కాదు, మరెక్కడా లేదు. నీతికి ఆధారం అండి క్రీస్తు ప్రభువారు. నీతికి ఆధారము క్రీస్తు ప్రభువారు గనుక ఆ నీతిలోనికి మనం ప్రవేశించినప్పుడు మనకి జీవము ప్రాప్తిస్తుంది. ఒకసారి చూసుకుందామా రోమపత్రిక. మనము ఈ వర్డ్ని అక్కడి నుంచే కదా మనం తీసుకున్నాము. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం చివరిగా. కాబట్టి తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. చూసారా, మొదటి ఆదాము తీర్పుని, పాపాన్ని, శాపాన్ని లోకంలోనికి తీసుకొని వస్తే కడపటి ఆదాము మనకి విమోచనను, రక్షణను, నిత్య జీవాన్ని తీసుకురావడానికి జీవప్రదమైన నీతిని ఇక్కడ ఈ లోకమందు స్థాపించి అందులోనికి మనల్ని నడిపించటానికి ఆయన కృపాదానము వలన ఒక పుణ్య కార్యము చేశారు. ఆ పుణ్యకార్యం ఏంటంటే సిలువ పైన తన రక్తమంతా ధారబోసి మనల్ని కడగడం, శుద్ధి చేయడం, రక్షించడం, మనల్ని విమోచించడం. ఆ పుణ్య కార్యం వలన మనకి విమోచన, ఆ పుణ్య కార్యము వలన మనకి శుద్ధీకరణ, హృదయ శుద్ధీకరణ, నీతిగా జీవించటానికి ఆధారమయ్యాడు మన క్రీస్తు ప్రభువారు. ఆయన చూపిన వాక్య మార్గంలో మనం జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ, మన క్రియల ద్వారా, మన ఆలోచనలు, మన తలంపులు, మనం చేసే ప్రతి పనిలోనూ క్రీస్తు ప్రభువారిని తెలియచేయాలి. అది దేవుడు కోరుకునే నీతి. మన నుంచి మనంతట మనం చేయలేం. మనము కేవలము క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా మాత్రమే ఈ జీవప్రదమైన నీతి మనకి ప్రాప్తించును. మనల్ని ఈ లోక పాప భారము నుంచి విమోచించి, మరణము నుంచి విమోచించి జీవప్రదమైన నీతిని మనకి అనుగ్రహించారు. శుభప్రదమైన నిరీక్షణను మనకు దయచేశారు మన క్రీస్తు ప్రభువారు. అందరికీ వందనాలండి.